హలో అండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మీకే స్వీట్ తినాలని అనిపించినప్పుడు కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకునేదండి బ్రెడ్ హల్వా. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. డబుల్ కా మిఠాన్ అంటారు కదా, అది కూడా ఇదే అనమాట. దీనికోసం అయితే ముందుగా నేనైతే ఒక 6 బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నానండి. కొందరైతే ఈ బ్రౌన్ పాట్ కట్ చేసేస్తారండి. నేనైతే అది కూడా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అది కూడా వేసేస్తున్నానండి. టేస్ట్ ఏమి పాడవదండి, బాగుంటుంది. ఇలా 4 పీసెస్కి అయితే కట్ చేసుకోండి బ్రెడ్ని. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి దీనిలో. నేనైతే కాజు, బాదం ఇంకా కిస్మిస్ అయితే వేస్తున్నానండి. ఇవి వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుని తర్వాత మనం కట్ చేసుకున్న మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. స్టవ్ మాత్రం మీడియంలో హైలో పెడితే మాడిపోతాయండి. వేయించుకోండి. నెయ్యి అవసరమైతే చూసుకుని కొంచెం ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ ఉండండి. మిగతా బ్రెడ్ పీసెస్ కూడా అన్నీ వేసేసుకుని వేయించేసుకోండి. దీనిలోకైతే ఒక కప్పు షుగర్ సరిపోతుందండి. అది ఎంతంటే ఒక 150 గ్రాములు ఉండాలండి షుగరు. అప్పుడైతే మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి. దానికి డబల్ 2 కప్పులు వాటర్ అనమాట. ఇది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుందండి. వాటర్ మరిగితే సరిపోతుందండి. తర్వాత మన బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మొత్తం పాకం అంతా పట్టేలాగా కలుపుకుంటా వేసేయండి అందులో. వేసిన తర్వాత కలపండి. మొత్తం ఆ షుగర్ సిరప్ వీటన్నిటికి కూడా పట్టేలా పట్టించండి అనమాట. బ్రెడ్ హల్వా అంటే ఇంతేనండి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బ్రెడ్ హల్వా అయిపోతుంది అనమాట. బ్రెడ్ హల్వా కంటే కూడా డబుల్ కా మిఠా ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుందండి. దీనికోసం అయితే మనం ఒక కప్పుడు కాసి చల్లార్చిన పాలు అయితే దీనికి యాడ్ చేద్దామండి. అప్పుడైతే దీని టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఈ పాలన్నీ కూడా ఆ స్వీట్కి పట్టేలాగా ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోండి. అప్పుడు మనకి ఎలా అయితే వస్తుందండి. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. మనకి ఫంక్షన్స్లో అది వేసేది అన్నింటిలో కూడా ఫుడ్ కలర్ అయితే వేస్తారండి. ఇదైతే న్యాచురల్గా మన పిల్లలు తింటారు కదా అనేసి నేనైతే ఏం ఫుడ్ కలర్ అయితే వేయలేదండి.
మనం ముందు వేయించుకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా